జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మరో అతి పెద్ద మోసగాడిని మన మోడీ ప్రభుత్వం భారత్కి అయితే రప్పిస్తుంది. సరే, ఇంతకు ఎవరు ఆ మోసగాడు ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఓకేనా? ఈ విషయం చెప్పుకునే ముందు మనం యూపీఏ హయాం గురించి చెప్పుకోవాలా. ఇదేంద్రా మోసగాడు అంటున్నావు, యూపీఏ హయాం అంటున్నావు, దానికి దీనికి సంబంధం ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. సంబంధం ఉండాది కూడా. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఈ ఇండి కూటమి ఉన్నది కదా, ఈ ఇండి కూటమినే అప్పట్లో యూపీఏ కూటమి అనేవాళ్ళు అనమాట. ఈ యూపీఏ కూటమి దేశాన్ని పరిపాలించింది. ఇక మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా కూర్చోబెట్టి ఒక మరబొమ్మలాగా, ఇది ఒక రోబో లాగా పెత్తనం అంతా కూడా రాజ్యమాత అయినటువంటి సోనియా గాంధీ గారే చేపట్టింది. తాను ఒక సాధారణ ఎంపీ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ను ప్రధాని కార్యాలయం నుంచి తన ఇంటికి తెప్పించుకొని సోనియా గాంధీ తమకు అనుకూలంగా ఉండేలా వాటిలో మార్పులు చేర్పులు చేస్తామనిందంట. అసలు మన్మోహన్ సింగ్ కు తన ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా తెలిసేది కాదంట. సపోజ్ ఉదాహరణకు మంత్రివర్గ విస్తరణ జరిగింది అనుకోండి, తన మంత్రివర్గంలో ఎవరు ఉన్నారో కూడా మన్మోహన్ సింగ్ గారికి అయితే తెలిసేది కాదంట. టీవీ చూసి ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖలు ఇచ్చారో, ఎవరెవరో మంత్రివర్గంలో చేరినారు అన్న విషయాలను మన్మోహన్ సింగ్ గారు తెలుసుకునేవాడంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన రేంజ్ ఏందో ఇంకా అక్కడ. సరే, ఇదంతా కూడా అట్టుంటే బ్యాంకులను అప్పటి యూపీఏ ప్రభుత్వం విచ్చలవిడిగా వాడేసుకునేది. మరీ దారుణంగా ఈ బ్యాంకులైతే ఈ పెద్ద పెద్ద కోటీశ్వరులకు విలువలేనటువంటి ఆస్తులను షూరిటీగా పెట్టుకొని వాళ్లకు వేల కోట్ల రూపాయలు లోన్లుగా ఇస్తా ఉన్నారు. మరి కొంతమంది అయితే లేని ఆస్తులు కూడా, అసలు ఆస్తులే ఉండవు, ఊరికే ఫేక్ డాక్యుమెంట్లు తెప్పితే లేని ఆస్తులను కూడా తమగా చూపించి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులైతే తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు సాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఏం చేస్తావు, సెంట్రల్ మినిస్టర్లు ఇంకా పై నుంచి కింది దాకా అంతా వాళ్ళంతా సపోర్ట్ చేస్తూ ఉంటారు పెద్ద ఎత్తున. ఇకపోతే వీళ్ళందరూ కూడా వాటాలు, ఇంకా బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, ఓహో నిజమేనేమని చెప్పేసి నమ్మి లోన్లు ఇచ్చి వాళ్ళు నిండా మునిగిపోతారు. అట్లా ఈ క్రమంలోనే మోహుల్ చోక్సీ అనే వజ్రాల వ్యాపారి కాంగ్రెస్ నాయకులతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశాడు. ఈ మోహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును ఏకంగా 13,500 కోట్ల రూపాయల మేర అయితే మోసం చేశాడు. సరే, ఇక ఈ 2000 నుంచి 2014 వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉనింది అధికారంలో. తర్వాత అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలన్నింటిలో కూడా ప్రారంభించారు. ఈ మొండి బకాయిలను వసూలు చేయడం ప్రారంభించారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అవినీతి అధికారులను గుర్తించి వాళ్లను తొలగించి నిజాయితీ అధికారులను ఆ స్థానంలో నియమించారు. దీంతో ఈ బ్యాంకింగ్ రంగంలో చోటు చేసినటువంటి ఒక్కొక్క అవినీతి భాగవతం అంతా కూడా బయటికి రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఈ మోహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును 13,500 కోట్ల రూపాయల మేర మోసం చేసిన విషయం అయితే బయటకు వచ్చింది. ఇక మరో 48 గంటల వ్యవధిలో ఈ మోహుల్ చోక్సీని అరెస్ట్ చేస్తారనగా ఈ విషయం తెలుసుకున్నటువంటి మోహుల్ చోక్సీ భారత్ నుంచి అంటిగ్వా బార్బోడోస్ దేశానికి అయితే పారిపోయినాడు దొంగతనంగా. అర్థమవుతుందా? ఇక అక్కడ పౌరసత్వాన్ని సంపాదించాడు. అయితే మన భారతదేశం ఈ మోహుల్ చోక్సీ విషయంలో అంటిగ్వా దేశంతో చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఈ మోహుల్ చోక్సీ రహస్యంగా అక్కడి నుంచి బెల్జియంకి అయితే పారిపోయినాడు. ఇక ఈ మోహుల్ చోక్సీ కోసం మన కేంద్ర ఏజెన్సీలు అన్ని కూడా ప్రతి దేశాన్ని కూడా జల్లెడ పట్టినాయి. ఫైనల్ గా ఈ మోహుల్ చోక్సీ బెల్జియంలో ఉన్నాడని చెప్పేసి తెలిసిపోయింది. అంతే, ఇక మోడీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ బెల్జియంతో మనకు మంచి స్నేహపూర్వక సంబంధాలు అయితే ఉన్నాయి. దీంతో ఈ మోహుల్ చోక్సీను ముందుగా ఈ బెల్జియం వదిలి పారిపోకుండా చూడాలని చెప్పేసి మన భారతదేశం బెల్జియం ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేసింది. ఏది, ఇంతకుముందు అంటిగ్వా నుంచి బెల్జియంకు పారిపోయినాడు కదా, అదే విధంగా ఈ బెల్జియం నుంచి మరో దేశానికి పారిపోయే అవకాశం ఉన్నదని చెప్పేసి ముందు ఆయన కంట్రోల్లో పెట్టండి, ఆయన పారిపోకుండా చూడని చెప్పేసి ఫస్ట్ రిక్వెస్ట్ చేశారు. సరే, ఆ పైన వచ్చేసి ఈ మోహుల్ చోక్సీని అరెస్ట్ చేశారు. ఇక ఈ మోహుల్ చోక్సీను భారత్కు రప్పించేందుకు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్నట్లా ఈ తాహూర్ రాణా గారిని అమెరికా నుంచి భారతదేశానికి తీసుకొచ్చారా, అదే విధంగా వీడిని కూడా ఈ బెల్జియం నుంచి భారతదేశానికి తీసుకొచ్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఓడేమో ఉగ్రవాది, వీడేమో ఆర్థిక ఉగ్రవాది. అర్థమవుతుందా? వీడిది ఒక రూటు, ఓడిది ఒక రూటు. సరే, ఈ క్రమంలోనే మన దేశ అత్యున్నత అధికారులు సిబిఐ, అదే విధంగా ఈడీ అధికారులు బెల్జియం దేశానికి అయితే పయనమైనారు. మరొక వైపు మన దేశ విదేశాంగ శాఖ మంత్రి
జయశంకర్ గారు ఈ బెల్జియం ఫారిన్ మినిస్టర్తో చర్చలు అయితే జరుపుతున్నారు. ఫలితంగా ఈ మోహుల్ చోక్సీను భారత్కు అప్పగించేందుకు బెల్జియం సూత్రప్రాయంగా అంగీకరించినట్టయితే తెలుస్తుంది. బహుశా వచ్చే నెలలో ఈ మోహుల్ చోక్సీను భారత్కి అయితే తీసుకురావచ్చు. ఒకసారి గనక ఈ మోహుల్ చోక్సీ భారత్ కనుక వచ్చినాడనుకో, ఆయనకు సాయం చేసినటువంటి నాయకులు, అధికారులు, అప్పటి కేంద్ర మంత్రులు అందరి పేర్లు కూడా బయటకు వస్తాయి. ఈ దెబ్బతో కాంగ్రెస్ పని అయితే ఖతం అయిపోతుంది. ఏది మా యువనేత అంటాడు, అదేదో టాటా బై బై ఖతం సియు గయా అన్నట్టు అట్ట గయా అయిపోతుంది అంతే. ఎందుకంటే 13,500 కోట్లు లోన్లు తీసుకొని ఎగ్గొట్టిపోయినా అంటే వీళ్ళ సహకారం లేకుండానే ఉంటుందా? అవునా కాదా? ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి మనం. ఓయమ్మా, రైతులను, సామాన్యులను ఇట్ట వాళ్ళందరినీ అయితే మోడీ ప్రభుత్వం పట్టి పీడించాది. ఈ 1,000 కోట్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళందరినీ ఏం చేయగలుగుతున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు మూర్ఖులు. అప్పులు చేసింది ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు? ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు అంటాలే. మోడీ ప్రభుత్వం రాగానే సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళని అరెస్ట్ చేసే లోపు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల వీళ్ళ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు పారిపోయినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ జుట్టు పట్టుకొని లాక్కొచ్చే ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. అసలు మోడీ గారిని అనే దానికి అర్హత ఉండదా? అర్హత ఉండదా అంటాలే. అదే కాంగ్రెస్ రూలింగ్లో ఎంతమంది 1,000 కోట్లు మోసం చేసి పారిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు అందరూ కూడా వస్తారు. టైం ఉండదు. ఇంకా అదేందన్నట్టు ఆ టైం ఉండదు. అందరూ వచ్చారు, ఒక్కొక్కరే వచ్చారు. ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరైతే ఎంతమంది అయితే తిన్నారు మన దేశము, ఇక్కడికి వచ్చి పందుకుక్కలాగా కక్కాలి ఇక్కడ. ఆ రోజు అయితే వస్తుంది. కానీ మళ్ళీ చెప్తున్నా, నరేంద్ర మోడీ గారిని అనేదానికి ఎవరికి కూడా అర్హత లేదు. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఎవరేమైనా అనుకోండి, అది వేరే విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ఏముండాలి, మీరు ఏమనుకుంటున్నారు, ఈ మోహుల్ చోక్సీ అరెస్ట్ విషయంలో మీ అభిప్రాయం ఏందనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.